హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మై డియర్ పాజిటివ్ సోల్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఒక అద్భుతమైన వీడియో. ఎవరికి రుణపడి ఉన్నా ఉండకపోయినా మన తల్లిదండ్రులకి మనం ఎప్పుడు రుణపడే ఉంటామండి. సో మనం వాంటెడ్లీ చూస్ చేసుకొని మన పేరెంట్స్ని మనం ఇక్కడే ఇన్కార్నేషన్ తీసుకోవాలని ఫ్యామిలీని చూస్ చేసుకుని మరీ ఈ భూమి మీదకి వస్తాం కదా. సో అందులో ఫాదర్ అంటేనే నమ్మకం, చాలా నమ్మకం. నాన్న మన కోసం ఏదైనా చేస్తారు, మన కోసం ఏమైనా తీసుకొచ్చేస్తారు అనేసి. సో ఆ ఫాదర్ డే సందర్భంగా అసలు మీరు ఫాదర్స్ డే రోజు ఇది ఎక్కడి నుంచో వచ్చింది, వేరే కంట్రీ నుంచి అని అలా కాదండి. కానీ మనం ప్రతిరోజు కూడా మన ఫాదర్కి కృతజ్ఞతగా ఉండాలి. సో నేను కూడా నా ఫాదర్ విషయంలో అపార్థాలు చేసుకుంటూనే అర్థం చేసుకున్నాను, కానీ అర్థం చేసుకొని నేను తనతో లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండలేకపోయాను. సో నా లైఫ్ లెసన్స్ని అలాగే మీ లైఫ్లో కూడా చాలామంది ఏంటనంటే 80% ఫాదర్స్ చాలామంది సపోర్ట్ చేస్తారు, 20% ఎక్కడో సపోర్టెడ్ ఫాదర్ ఉండరనమాట. సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించుకోవాలండి మనం. అదేంటనంటే మనం మన లైఫ్ని మనం ఇక్కడే ఈ ఫ్యామిలీలో పుట్టాలి అని రీఇన్కార్నేషన్ని తీసుకున్నాము. సో అలా తీసుకున్నప్పుడు మనము ఒక్కొక్క రోజుకి ఎవాల్వ్ ఎలా అవ్వాలని ఆలోచించాలి, కానీ ఒకే చోట స్టక్ అయిపోయి ఉండడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మంచిది కాదనమాట. సో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకు మనం అర్థం చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అండ్ ఈ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, బికాజ్ నేను బీచ్కి దగ్గరలో ఉన్నాను. చాలా పిల్లలు ఆడుకుంటున్నారు, పాపం వాళ్ళ సౌండ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి దయచేసి, ఈ ఒక్క విషయం రిక్వెస్ట్ అనమాట. సో ఓకే, ఇప్పుడు ఇంకా ఫాదర్కి సంబంధించి మనం ఏమేమో అని ఆలోచిస్తాం. మనకు అన్ని మంచి చేశారనుకోండి, బాగా చదివించారు, మనం అడిగిన అన్ని ఇచ్చేసాము. ఆ తర్వాత వచ్చేసి ఆయన అన్ని మనకి ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి ఏం కావాలంటే అది అన్ని సమకూరిస్తే హీఈస్ ఎ గుడ్ ఫాదర్. కానీ అసలు యాక్చువల్గా మనకు అన్ని సమకూర్చడానికి ఆయన ఎన్ని త్యాగాలు చేశారు అన్న విషయం మనం పెద్ద అయిన తర్వాత మర్చిపోతామండి. చిన్నప్పుడు ఒక చిన్న చాక్లెట్ తీసుకొస్తే నాన్న అనే ఎగ్గురు గంతేసుకుంటూ కౌగిలించుకొని థ్యాంక్ యూ అని చెప్తాం. ఓ మంచి షర్ట్ తీసుకొస్తేనో హ్యాపీ ఫీల్ అయిపోతాం, ఒక డ్రెస్ తీసుకొస్తే ఇంకా సంబరపడిపోతూ ఉంటాము. కానీ అది గ్రాడ్యువల్గా నా కోసం నాన్న ఉన్నాడు అనే దాని నుంచి నాన్న కోసం ఏం చేశాడు అని మీ చుట్టూ ఉన్న పరిస్థితులకి మీరు అలవాటు పడిపోతూ ఆయన్ని నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటారనమాట. యాక్చువల్గా చెప్పాలనంటే ఆయన ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టే మనం ఈరోజు ఇలా ఉంటాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా అండి. సో కొంతమంది ఫాదర్స్ అస్సలు మా కోసం అసలు ఏమీ చేయలేదండి, ఆయన అసలు ఏ రోజు కూడా మమ్మల్ని మనుషుల్లా చూడలేదని నాకు పర్సనల్ క్లాసెస్లో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది ఆల్వేస్ కర్మ రిలేటెడ్, కర్మభూమి ఇది. సో మనం ఇక్కడ భూమి మీదకి జన్మ తీసుకున్నామని అంటే మనల్ని మనం ఎలా ఎవాల్వ్ చేసుకుని ఎదగాలి ఇంకా అనే దానికోసమే తప్ప మీకు అన్నిటినీ మీ దోశల్లో తీసుకొచ్చి పెట్టినట్టుగా అయిపోయి వాటన్నిటిని మీకు సమకూర్చేస్తేనే అవ్వవు. సో మీకు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి మన కర్మ రిలేటెడ్లో మనకి ఎలాంటి ఫాదర్, హస్బెండ్, మదర్, సిస్టర్స్ వీళ్ళందరూ రావాలనేది డిసైడ్ అయిపోతుంది. కానీ మీకు విషయం తెలుసా అండి, చాలా మంది అనుకుంటాం మనం చేసిన కర్మలను బట్టి ఈ జన్మలో మనం ఇలాంటి జన్మను తీసుకున్నామంటే చాలా లగ్జరియస్ లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళలాగానో లేకపోతే అసలు ఏమీ లేక ప్రతి రోజుకి ఏ రోజుకి ఆ రోజు కష్టపడేలాగానో అవుతుందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక విషయం అండి, మీరు ఎప్పుడైనా సరే మీరు నెక్స్ట్ రీఇన్కార్నేషన్ తీసుకున్నప్పుడు మీ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో దాని మీద డిపెండ్ అయ్యే మీ లైఫ్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఫామ్ అవుతారు. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ ఉన్నారు, మీ ఫాదర్ మీకోసం ఎన్ని చేసినా కూడా మీకు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మీకోసం ఏమీ చెయ్యట్లేదు. ఇప్పుడు 10th చదువుతున్నంత వరకు మనం మన పేరెంట్స్తో కలిసి ఉంటాం. ఇంటర్, డిగ్రీ, పీజీ చేసేటప్పుడు అనుకోకుండానే మనం దూరంగా వెళ్తాం. అప్పుడు వాళ్ళు వద్దు, చెయ్యొద్దు, ఇక్కడే ఉండు, అది ఇది అన్నప్పుడు మనకి నచ్చదు. బికాస్ ఎందుకంటే మన లైఫ్ చూసుకోవడం మనకైతే వచ్చేసింది, కానీ మనల్ని వదిలి బ్రతకటం వాళ్ళకి ఇంకా రాలేదు. సో దట్స్ వై వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నా పిల్లలు నా కళ్ళ ముందు ఉంటే నేను సేఫ్గా చూసుకోవచ్చు కదా అని ఒక ఉద్దేశంతో వాళ్ళు అలా ఆలోచిస్తారు, మనం ఇలా ఆలోచిస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక భయం ఉంటుంది, టీనేజ్లో ఉన్న పిల్లల్ని కనిపెట్టుకుని కనుక ఉండకపోతే ఏవైనా చెడు అలవాట్లు నేర్చుకొని మీరు చెడు వ్యసనాలకి గురవు
గురవుతారేమో అని భయమేస్తుంది. అలాగే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం తల్లిదండ్రులకి పిల్లలకి టీనేజ్ రాగానే ఎంతో కనిపెట్టుకుని ఉండాలి, వాళ్ళని వేరే దోవలో వెళ్లకుండా చూసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. మమ్మల్ని ఎందుకు ఫ్రీ బర్డ్స్ లా వదలట్లేదని మీరు అనుకుంటారు. సో మనకి ఇవన్నీ టీనేజ్ లో ఉన్నప్పుడు తెలియదండి. మనం ఒక తల్లిదండ్రులు అయిన రోజున మనకి తెలుస్తుంది, ఓహో మన పిల్లల్ని ఎలా కేర్ తీసుకుంటాము. అయ్యో పడిపోయాడంటే వెంటనే పరిగెట్టుకు వెళ్తాం. అదే పడిపోయింది మనం పెద్ద అయిన తర్వాత వెళ్ళాను, ఏంటమ్మా నేను లెగుస్తాను కదా నీకెందుకు, ఇలా అంటారనమాట. సో మనకి అప్పుడు మనం ఏమైతే చేసామో అవన్నీ రిటర్న్ తిరిగి మన దగ్గరికి ఏదో ఒక రూపంలో వస్తాయి. అలాగే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, నేను ఏమీ అనుభవించలేదు కాబట్టి నా పిల్లలు అన్ని అనుభవించాలని చెప్పి అప్పుడు కూడా ఇలా ఉన్న తల్లిదండ్రులైనా సరే అప్పుడు కూడా అయ్యో నేను చదువుకోలేదు నా పిల్లలు చదువుకోవాలి, నేను కారులో తిరగలేదు నా పిల్లలు కారులో తిరగాలి, నేను బంగారం వేసుకోలేదు నా పిల్లలు బంగారం వేసుకోవాలి, నా పెళ్లి ఏదో తూతుమంత్రంగా చేసుకున్నాను నా పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరగాలి, నేను ఇక్కడిక్కడే జాబ్ చేసి నా జీవితం అంతా ఇక్కడే గడిపేశాను, నా పిల్లలు అబ్రాడ్ వెళ్ళాలి, ఇలా ఆలోచించి త్యాగం చేసే ఫాదర్ అండ్ మదర్ కూడా ఉంటారండి. సో ఇక్కడ అమ్మ మనకి అన్ని సమకూర్చగలుగుతుంది, కానీ ఫాదర్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ సింగిల్ మదర్ గా ఉన్నప్పుడైతే దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండి. సో ఇక్కడ నేను ఈరోజు ఫాదర్స్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేను చూసినంత వరకు కూడా క్లాసెస్ లో నేను పర్సనల్ క్లాసెస్ తీసుకుంటాను కదమ్మా, ఆ క్లాసెస్ తీసుకున్నప్పుడు మా ఫాదర్ మాకు అస్సలు ఇంత కూడా హెల్ప్ చేయలేదండి. ప్రతిసారి కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, చేసేవాళ్ళు. సో మేము చాలా టార్చర్ అనుభవించుకుంటూ నేను ఎదిగానండి. నాకు ఇంకా అదే ఉండిపోయిందండి. ఎస్, నేను ఐ యాక్సెప్ట్ దట్ అండి. ఇన్నర్ చైల్డ్ లో వూండ్స్ అనేవి ఆటోమేటిక్ గా ఉండిపోయి మీరు ఏం సాధించలేనట్టుగా, మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించట్లేనట్టుగా, మీ కళ్ళ ముందు ఆపర్చునిటీ ఉన్నా మీకు కనిపించలేనటువంటి స్థితిలో మీరు ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. సో కానీ ఇప్పుడు మీకు మీ లైఫ్ మీ చేతుల్లోకి వచ్చేసిన తర్వాత కూడా స్టిల్ మీరు పాస్ట్ లో మీ ఫాదర్ చేసిన దాన్నే తలుచుకుంటూ ప్రతి నిమిషం కూడా మీరు అక్కడే పాస్ట్ లో బ్రతుకుతున్నారు. ఎందుకు క్షమించమన్నాను ఇప్పుడు అర్థమవుతుందండి. మీ నాన్నగారికి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి సోర్స్ లేవు, ఆర్ఎల్స్ మీరు వాంటెడ్లీ చూస్ చేసుకుని ఈ ఫాదర్ నాకు కావాలని మీకు ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇన్కార్నేషన్ తీసుకున్నారో, సో ఇక్కడ నుంచి మీ లైఫ్ లో ఏది జరిగినా రెస్పాన్సిబిలిటీ మీదేనమాట. బికాస్ వన్స్ సోల్ మన ఇన్కార్నేషన్ తీసేసుకున్న తర్వాత ఏది జ్ఞాపక శక్తి తనకు ఉండదు, మర్చిపోతుంది, కొత్తగా తను ఎవాల్వ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. ఓకే, ఇది నమ్మే వాళ్ళకి నమ్మకం అనిపిస్తుంది, నమ్మలేకపోయినా కూడా సైంటిఫికల్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు ప్రతిసారి ఏదైతే నెగిటివ్ ని థాట్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ మీ లైఫ్ లో నెగిటివ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయండి. ప్లస్ మనకు బాగా అలవాటు ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా ఒక నెగిటివ్ మాట్లాడారనుకోండి దానికి తొందరగా అట్రాక్ట్ అవుతాం. బికాస్ ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నెగిటివ్ విషయాలు వింటూ మాట్లాడుతూ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఎవరి గురించి అన్న చాడీలు చెప్పుకుంటున్నప్పుడు అలవాటు అయిపోయింది మనకి. సో మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి తెలియదు కదండి, మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా మీ గురించి మాట్లాడుతున్నారా అంటే తనకు అనవసరం, మీరు నెగిటివ్ మాట్లాడుతున్నారా లేదా. సో దయచేసి చెప్తానండి, ఇప్పుడు నేను చాలా డిబేట్స్ అవి చూస్తూ ఉంటాం కదా, నాకు అనిపిస్తుంటది అంటే ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు వెక్కిరించడం, ఇంకొకరు చేసిన దాన్ని ఇంకొకరు వెక్కిరించినప్పుడు అండ్ థంబ్నెయిల్స్ పెడతారు చూసారా, నాకు అస్సలు అవి నచ్చవన్నమాట. ఎట్లా అంటే మనం ఎలా అయినా సరే ఆ వీడియో ఓపెన్ చేసి చూడాలనే ఉద్దేశంతో అట్లా పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ అంటే చూసారా, మనము అదే గనక మంచి థంబ్నెయిల్ పెట్టి మంచిగా ఇది చేస్తే ఎవరు ఓపెన్ చేసి దాని వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి. నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. సో నెగిటివ్ ఉన్నవానికి చాలా వ్యూస్ ఉంటాయి. అఫ్ కోర్స్ దాని తర్వాత అది విన్నాక వాళ్ళు తిట్టుకుంటారో లేదో అనేది తర్వాత విషయం. ఫస్ట్ నువ్వు దేనికి అట్రాక్ట్ అయ్యావనేది నీ ఇష్టంలో ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి మీరు ఎప్పుడో మీ ఫాదర్ ఎప్పుడో మిమ్మల్ని కొట్టారు, తిట్టారు, సపోర్ట్ చేయలేదు. సో ఇప్పుడు మీరు చెయ్యండి, మీ పిల్లలకి మీరు చేయండి. యాజ్ ఎ ఫాదర్ గా మీరు చెయ్యండి, యాజ్ ఎ మదర్ గా మీరు చెయ్యండి. సో మీ ఫాదర్ మీకు సపోర్ట్ చెయ్యలేదు అని అంటే దాని అర్థము పాపం ఆయనకి సోర్స్ లేదమ్మా. ఆయనకి ఆయన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఒక భయాన్నో లేకపోతే వాళ్ళు కూడా విసుక్కుంటూనో బాధపడుకుంటూనో లేకపోతే ఈ సంసారం ఏంటని ఇలా మాట్లాడుకుంటూనో లేదా డబ్బులు వేస్ట్ చేయకని డబ్బుల గురించి రాంగ్ గా వాళ్ళకి ఇంజెక్ట్ చేయటం వలనో. అందుకేనండి మనం ఎప్పుడు కూడా యాన్సిస్టర్స్ లెవెల్ నుంచి హీలింగ్ ఎందుకు చేయాలంటే ఇందుకే చేయాలి. వాళ్ళు వాళ్ళని ఎలా పెంచారో, వాళ్ళని ఏ థాట్ ప్రాసెస్ లో పెంచారో పాపం ఆయన చూసుకోవడం రాలేదు. అప్పటి కాలంలో మనకి చూడండి, మా తాత ముత్తాత వాళ్ళ టైంలో 20 మంది పిల్లలంట. ఇంకా మేము మా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా సింగిల్ పిల్లలు ఉన్నాం మేము. సో అలా కాకుండా అలా అంటే అంతమందిని పెంచేటప్పుడు ఆటోమేటిక్ గానే మనం అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ పెరిగిపోతూ వస్తే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ వచ్చేసింది.
సో మనం ఇది సాధించాలి, చెయ్యాలి అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా కంప్లైంట్ చేయడం మానేస్తాం అనమాట. ఓకే, మనల్ని మనం కాంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు ఎదగాలండి. క్వాలిటీలు మనలోనే ఉంటాయి. ఏది చూస్ చేసుకుంటాం అనేది కూడా మన చేతుల్లోనే ఉంది. సో అప్పుడు మీ ఫాదర్ ఆటోమేటిక్ గానే పాపం తనకి తెలియకుండా, ఎందుకంటే ఇప్పుడు కనీసం మనకి ఇక్కడ ఎవరో ఒకరు మోటివేట్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. థ్యాంక్ఫుల్ ఫర్ దట్. యాక్చువల్లీ చెప్పాలంటే ఎంతో మంది మోటివేషన్ చేసే వాళ్ళు, లైఫ్ కోచెస్ గానీ ఎవరైనా హీలర్స్ అందరూ ఇంతమంది వస్తున్నారు. సో అక్కడ కూడా నెగిటివ్ ఆలోచిస్తారు చాలా మంది. ఈవెన్ దో క్లాసెస్ కి అవి వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ హీలర్ అయినా, నేను ఇప్పటికీ కొన్ని కోట్ల సార్లు చెప్పాను, ఈ రోజు నుంచి ఈ రోజే మీరు ₹1,00,00,000 సంపాదించేసి కోటీశ్వరుడు అయిపోతా అంటే నమ్మకండి అమ్మా. అలా ఎప్పుడు జరగదు. ఎప్పుడు జరుగుతుంది? ఇన్ కేస్ మీ కోట్ల ఆస్తి ఇంకెక్కడనో కోర్టులోనే ఎక్కడో ఉంది, మీరు ఆ కోర్టు కేసు గెలిచారు, దెన్ ఇట్. కానీ దానికి కూడా మీరు ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, హియరింగ్స్ ఉంటాయి, వెళ్ళడము, మీ వైపు రావడం, ఇదంతా ఒక ప్రాసెస్ కదా. అట్ ద సేమ్ టైం అలాగే మీరు ఇంకెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ ఇన్వెస్ట్మెంట్ కి ఒక టైం పడుతుంది కదా. సో ఇవన్నీ మీకు పని చేయాలని అంటే ఫస్ట్ మీరు పాజిటివ్ వైబ్స్ తోనే ఉండాలి. ఆల్వేస్ పాజిటివ్ వైబ్స్ తో ఎలా ఉంటామండి నెగిటివ్ లేకుండా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ గా నెగిటివ్ లేకుండా పాజిటివ్ గా ఉండమని ఎవరు చెప్పారండి? అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. కాకపోతే ఏంటంటే తరచు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీకు ₹1,00,000 కావాలి, మీరు పొద్దున్నుంచి ఇంకో గంట అయిపోతుంది, మీ పొద్దున్నుంచి మీరు ఎదురు చూస్తున్నారు. మార్నింగ్ మీరు మెడిటేషన్ చేసేసారు, మిర్రర్ వర్క్ చేసేసారు, వాటర్ వర్క్ చేసేసారు, జనరల్ రాసేసారు. ఆ గంట అంతా కూడా అసలు ఫుల్ ఫెయిత్ పెట్టేసుకుని హమ్మయ్య 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 అని చెప్పేసి అన్ని చేసేసామని అనుకున్నారు. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఏం చేస్తున్నారు అనే దాని మీదే మీ వైబ్రేషన్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎందుకనంటే ఇంకా వచ్చిందా లేదా, ఇంకా అయిందా లేదా, ఇంకా ఏది చేస్తున్నారా లేదా అని మీరు ఎప్పుడైతే పదే 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 చూస్తారో దాని అర్థం ఏంటనంటే మీకు నమ్మకం లేదు అని అర్థం. ఇప్పుడు గనక మీకు రాసిపెట్టి ఉంటే, మీ వైబ్రేషన్ మ్యాచ్ అయిందంటే అది ఎక్కడి నుంచైనా తీసుకొచ్చిస్తుంది యూనివర్స్. మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుందండి, యూనివర్స్ ఓం భీం బుష్ అబ్రకాదబ్రా అంటే ఇచ్చేస్తుంది అంటే నో అమ్మా. ఎప్పుడు కూడా యూనివర్స్ అలా ఇవ్వదు. పని చెయ్యకుండా ఎప్పుడు ఏ డబ్బులు అలా రావు. ఎప్పుడో ఒక్కసారి లక్కీగా ఒక ఫ్రీ గిఫ్ట్ రావడం అనో, లక్కీగా లాటరీ తగలడం అనో, అప్పటి వరకు ఆగిపోయిన పనులు జరగడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా పని లేకుండా మనకి డబ్బులు వచ్చేయాలి, లాటరీలో వచ్చేయాలి, అట్లలో వచ్చేయాలి, ఇట్లా ఎప్పుడు దయచేసి ఆలోచించకండి. ఎందుకంటే అది మనలో లేజినెస్ ని పెంచేస్తుంది అనమాట. అది ఏ 7 చక్రాల్లో ఏ చక్రాకి మంచిది కాదు. అది మనం ఇష్టంగా పని చేయాలి, కష్టంగా చేయకండి. మీరు ఎప్పుడైతే ఇష్టంగా చేస్తారు చూడండి, మీకు ఎప్పుడైనా సరే ఇష్టంగా చేస్తున్నప్పుడు మీరు మొబైల్ ని, మీ డోపమైన్ లెవెల్ అనమాట, అంటే డోపమైన్ లో మీరు మంచిదాన్ని తీసుకుని, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఫాస్ట్ ఫుడ్ తింటున్నప్పుడు మీకు అది బాగా నచ్చింది అనుకోండి, మీ డోపమైన్ మీ ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టపడి ప్రతిసారి దాన్ని తినడానికి ఇష్టం చూపిస్తుంది. అదే డోపమైన్ మీరు హెల్దీ ఫుడ్ తింటున్నప్పుడు దాన్ని ఇష్టంగా మార్చుకున్నది అనుకోండి, అప్పుడు మీ హెల్దీ ఫుడ్ తినడం అనేది మీకు తెలియకుండానే మీ ఫేవరెట్ గా మారుతుంది. సో ఇక్కడ డోపమైన్ అనేటువంటి హార్మోన్ మన నుంచి రిలీజ్ అవుతుంది. కానీ మీరు దేని చూస్ చేసుకుంటారు అనేది మళ్ళీ మీ బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. అమెగ్లాండా కానివ్వండి, అంటే ఇక బ్రెయిన్ లో చాలా పార్ట్స్ ఉంటాయి, ఫ్రంటల్ లోబ్, మెడ్యులా, అమిగ్లాండా, హిపోకంపస్, ఇలాగనమాట. అంటే ఒక్కొక్కటి గ్రే మ్యాటర్, ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద పనిచేస్తుంది. దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ అనుకోండి. సింపథెటిక్ నర్వ్ గానీ, పారాసింపథెటిక్ నర్వ్ గానీ, లేకపోతే ఎవ్రీథింగ్ గట్ ఏరియాలో కానివ్వండి, ప్రతిదీ విగాస్ నర్వ్, ఇవన్నీ కూడా మనం ఏవైతే రిలీజ్ చేస్తామో వాటి మీదే డిపెండ్ అయ్యి పాపం వర్క్ చేస్తూ ఉంటాయి. వాటి పని ఏం లేదు. ఓకే, సో వాటి పని ఏంటి? మీరు మిక్సీలో అన్ని వేశారు, మీరు స్విచ్ చేయగానే తిరగడం దాని పని అంతే. మీరు సరిగ్గా మిక్సీని చూసుకోకుండా ఆగిపోయింది అనుకో, తిరగదు. దట్స్ ఇట్, అంతే. అట్లా ఆటోమేటిక్ గానే పనిచేస్తుంది మీ చేతుల మీద ఆధారపడి. సో ఇప్పుడు మీరు దేన్ని తీసుకుంటున్నారు అనే దాని మీద ఉంటుందన్నమాట. సో మీ డోపమైన్ లెవెల్స్ రిలీజ్ అయినప్పుడు అది తర్వాత ఆక్సిటోసిన్ కింద, సెరోటోనిన్ కింద, మనకి ఇష్టమైన దాని కింద మారడానికి మనకి కొంత టైం పడుతుందండి. కానీ ఇక్కడ అందరూ కూడా ఈజీగా వచ్చేయాలి, మేము అడగగానే యూనివర్స్ ఇచ్చేయాలండి, ఇవ్వకపోతే అసలు పనే చేయదండి, ఇది అస్సలు అనకండి అమ్మ అలాగే. ఎందుకనంటే మీకు తెలియకుండానే మీరు ఇంకా నెగిటివిటీని మీలో మీరు పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు అసలు లెట్ గో చేసే అవకాశం ఎక్కడిచ్చారు? తల్లి కడుపు నుంచి బిడ్డ బయటకు రావడానికి 9 months టైం పడుతుంది. అదే 7th month లో వచ్చేస్తే ఆ పిల్ల కోసం మనం ఎంత బాధపడతాం, ఎంత అల్లల్లాడతాం, అసలుకి ఎంత కేర్ తీసుకుంటాము. అలా మీకు కూడా యూనివర్స్ కూడా తనకు కొంత టైం ఇమ్మని అడుగుతుందమ్మా. ఒక విత్తనం వేసిన తర్వాత అది పళ్ళు ఇచ్చే చెట్టుగా మారాలంటే దానికి ఒక టైం ఇవ్వాలి.
అంటే ప్రకృతి తన పని చేసే ప్రతి పనిని సవ్యంగానే చేస్తుంది, కానీ మనిషి మాత్రం తన మస్తిష్కంలో ఏవైతే విత్తనాలను వేసుకుంటున్నాడో దాన్ని ఇప్పుడే పండుగ మారిపోవాలని అనుకుంటున్నారు. ఇది కూడా ఒక్కటేనండి, మనకి హైబ్రిడ్ వచ్చినప్పుడు చాలా సంతోషించేసాం, కానీ ఇప్పుడు చూసారా ఆర్గానిక్ ఆర్గానిక్ అని పరిగెడుతూ ఉన్నాం మనం. అంటే దాని అర్థం ఏంటి, ఏదైతే భూమి తల్లి మనకి ఒరిజినల్ గా ఇచ్చిందో దాని వల్లే అట్లీస్ట్ మన జనరేషన్ అట్లీస్ట్ 90s లో పుట్టిన మనం అందరం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతైనా సరే ఒరిజినల్ ఫుడ్ ని తిన్నారు. ఇప్పుడు పిల్లలు అసలు మొత్తం చెప్పాలంటే ప్రాసెస్డ్ ఫుడ్డే ఎక్కువ తింటున్నారు. సో మళ్ళీ మనం రియలైజ్ అయిపోయాం, రియలైజ్ అయ్యే టైంకి అక్కడ ఏమీ లేదనమాట. సో ఇక్కడ కూడా అలాగే జరుగుతుందండి. మీరు రియలైజ్ అవ్వండి, నేను ఒక పని కోసం నేను ఇలా చేస్తున్నాను. మీ హస్బెండ్ మారాలనుకుంటారు, కానీ ఆయన తిట్టుకుంటూనే ఉంటారు, కానీ మీ హస్బెండ్ మారిపోవాలి. మీ అత్తగారు మీరు తిట్టుకుంటూనే ఉంటారు, కానీ మీ అత్తగారు మారిపోవాలి. మీ పిల్లోడు మీరు ఏదో ఒకటి అంటుంటారు, ఆ పిల్లోడికి ఇవ్వాల్సిన టైం ని స్పేస్ ని ఇవ్వరు, కానీ స్కూల్లో ఫస్ట్ వచ్చేసేయాలి. మీ బంగారం మీ దగ్గర ఉండాలి, కానీ వేరే వాళ్ళు బంగారం వేసుకుంటే మాత్రం కుళ్ళుకుంటూ ఉంటాం. మీకు ప్రతిరోజు డబ్బు రావాలి, కానీ వేరే వాళ్ళ డబ్బులతో ఆనందంగా సంతోషంగా ఉంటే వాళ్ళ డబ్బు అన్యాయంగా వచ్చింది, మీ డబ్బు మాత్రం న్యాయపరంగా వచ్చింది. అలాగే వేరే వాళ్ళు ఏదైనా మంచి చీర కట్టుకుని డ్రెస్ వేసుకున్నారనుకోండి, వాళ్ళకి టెక్ ఎక్కువ, మనం మాత్రం చాలా సాంప్రదాయంగా ఉన్నాము. సో ఇక్కడే మీకు ఎదుటివాడికి మ్యాచ్ కావట్లేదు. సో అలా ఎప్పుడు చేయకండి, అలా చెయ్యటం వల్లే సగం పనులు అస్సలకి కావండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నెగిటివ్ వైపు కి మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి దాని వైపుకి వెళ్తారా, ఆర్ఎల్స్ మీరు మీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నెగిటివ్ అనిపించిన ప్రతిసారి క్యాన్సిల్ 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 అని మీ చుట్టూ కనిపిస్తున్న ఒక 5 వస్తువులకి ఒక 10 వస్తువులకి థ్యాంక్స్ చెప్పండి. ఇప్పుడు నా ఎదురుగుండా నా ట్యాబ్ ఉంది, థ్యాంక్ యూ ట్యాబ్, థ్యాంక్ యూ ఫోన్, థ్యాంక్ యూ వాటర్ బాటిల్, థ్యాంక్ యూ పెన్, థ్యాంక్ యూ బుక్, థ్యాంక్ యూ చైర్, థ్యాంక్ యూ ఓషియన్, థ్యాంక్ యూ కిడ్స్, థ్యాంక్ యూ క్రికెట్. ఇట్లా అప్పుడు ఏమైపోయింది, అన్నిటిని నేను సంతోషంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాను కదా. ఇదే మీరు చేయాల్సిందనమాట. సో అందుకని దయచేసి పూర్తిగా పాజిటివ్గా ఉండడం పాసిబుల్ కాదు, నెగిటివ్ వస్తుంది, కానీ నెగిటివ్ని ఎలా షిఫ్ట్ చేయాలనేది కొంచెం ఆలోచించుకుంటే సరిపోతుందమ్మా. ఇది అసలు బ్రహ్మ విద్య కానే కాదు, ఏమి రాకెట్ సైన్స్ కాదనమాట. ఇక్కడే ఎక్కడెక్కడ ఏమేమి మనం ప్రతిరోజు రిచువల్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఓకే, ఇప్పుడు ఫాదర్స్ డే కాబట్టి మీకు ఫాదర్స్ గురించి చెప్పాను. మీలో ఉన్న క్వాలిటీసే సేమ్ మీ ఫాదర్ లో మీ మదర్ లో కూడా ఉన్నాయి, ఆ విషయం మర్చిపోవద్దు. మీరేదో గొప్పగా అయిపోయారు, అయ్యో ఇప్పుడు మనం సూపర్, మా నాన్న ఇలా కాదు తల్లి, వాళ్ళ నుంచే మనకు వస్తాయి. మనం కొంచెం వాటిని తెలుసుకుంటాం కాబట్టి మార్చుకుంటాం అనమాట. సో అలా ఏదన్నా వాళ్ళ సైడ్ నుంచి ఉంటే ఫస్ట్ వాళ్ళని క్షమించండి. క్షమించడం అనేది రాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే హోపోనోపోనో బాగా చేయమంటానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి హోపోనోపోనో క్లాసెస్ కూడా జరుగుతున్నాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకు హోపోనోపోనో చేయాలని అంటే, ఫస్ట్ వాళ్ళని తలుచుకుని మీ బాడీని మీరు బాధ పెట్టుకుంటున్నారు, మీకు తెలియకుండా మీ మైండ్ ని మీరు బాధ పెట్టుకుంటున్నారు, మీ ఫీలింగ్స్ ని మీరు హర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి ఆలోచించి మీ టైం అంతటినీ కూడా మీకు చెడు చేసిన వాళ్ళ గురించికే కేటాయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అందుకోసం అది మారాలి అంటే ఫస్ట్ మీరు మారాలి. మీరు మారితేనే ఎవ్రీథింగ్ మారుతుంది అనమాట. సో అది దృష్టిలో పెట్టుకోండి. సో మరి ఇప్పుడు ఈ ఫాదర్స్ డే రోజున ఏం చేయాలి, ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కూర్చోండి ఒక్క 10 నిమిషాలు. అసలు మీ ఫాదర్ మీకు చేసిన ఏవైతే మంచి ఉన్నాయో అవి మాత్రమే రాయండి. అస్సలు ఏం చేయలేదండి అని అనద్దు. నేను అసలు నాకు నిజం చెప్పాలంటే నేను నా ఫాదర్ దగ్గరే పెరగలేదమ్మా. నాకు అసలు ఫాదర్ ప్రేమ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. కొన్ని 100 సార్లు తిట్టుకున్నాను నేను మా ఫాదర్ని, కొన్ని 100 సార్లు ఆయన చూడడానికి రిజెక్ట్ చేశాను నేను. నన్ను అమ్మ నాన్న వేరే ప్లేస్ లో ఉంటే అమ్మమ్మ తాతయ్యల దగ్గర నన్ను వదిలేసినప్పుడు లిటరల్లీ ప్రతిరోజు ఏడ్చానే గాని నాకు ఆ చిన్ని మనసుకి అప్పట్లో తెలియలేదు, ఎందుకు నన్ను వీళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, తమ్ముడు చెల్లి ఆనందంగా వాళ్ళ దగ్గర ఉన్నారు, నేనెందుకు ఇక్కడ లేను అనేది ఆలోచించుకుంటే ఎప్పుడో నా చిన్ని మనసుకి బాధగానే అనిపించేది. సో మేమిద్దరం బాండింగ్ అనేది పెంచుకోలేదు. సో నేను పెద్ద అయ్యాక వెళ్ళినప్పుడు ఆయన కూడా నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికే చెల్లితో తమ్ముడితో ఆయనకి మంచి బాండింగ్ ఉంది. ఆయన ఏం తీసుకొచ్చినా ఏం చేసినా నేను పెద్దగా ఇంట్రెస్ట్ గా తీసుకునేదాన్ని కాదు, అలాగే ఆయన అంత పెద్దగా ఇంట్రెస్ట్ గా ఎప్పుడు ఏది తీసుకురాలేదు. సో నాకు తెలియకుండానే నేను ఫాదర్ బాండింగ్ అనే దానికి చాలా దూరంగా ఉన్నాను. నేను ఏది అడిగినా ఆయన చేశారు అనేది అయితే నాకు ఇంతవరకు అయితే గుర్తులేదండి. ఎప్పుడన్నా వస్తే ఒక 10 రూపీస్ ఇచ్చేసి వెళ్ళిపోవటం, ఇంతే చేసేవారు ఆయన. 10 రూపీస్ అనకండి, ఆ కాలంలో అది చాలా ఎక్కువ అనమాట. సో నేను అవి కూడా ఖర్చు పెట్టుకునేదాన్ని. నాకు ఎంత కోపం అంటే అలాగా అవి కూడా అమ్మమ్మకి ఇచ్చేసేదాన్ని అనమాట. సో ఎప్పుడైతే నేను కొంచెం పెద్ద అయిన తర్వాత డిగ్రీ కంప్లీట్ అవుతున్న టైంలో, బికాజ్ ఎందుకంటే భయంకరమైన ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పెరిగాను అనమాట.
ఆ అమ్మాయి అడుగు బయట పెట్టాలంటే 6 తర్వాత కుదరదు, లంగా ఓణీలు తప్ప ఇంకేం వేసుకోకూడదు, డాక్టర్ గారు మనోరాలు ఎవరితోని మాట్లాడకూడదు, మనం మాట్లాడితే మనం చీప్ అయిపోతాము, మనతోని ఎవరైనా వచ్చి మాట్లాడాలి. నాకైతే అసలు అంటే ఇలాంటి తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అసలు ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న కాలానికి కొన్ని విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాకు క్యాస్ట్లు కానీ ఇవన్నీ చూడడం నిజంగా ఇప్పటికీ నచ్చదండి. రిలీజియన్స్ క్యాస్ట్లు అంటే ఎవరైనా అడిగినా కూడా నాకు చాలా కోపం వస్తుంది అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు కోపం వేరు, అప్పుడు కోపం వేరు. ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, అవన్నీ ఎందుకులేండి, జస్ట్ ఐ మీన్ ఇండియన్ అని చెప్తానమాట. సో అలా నేను అలవాటు చేసుకున్నాను ఈ మాటకి ఎలాంటి సమాధానం చెప్పాలి అనేసి. సో అలాంటి టైంలో ఎవరితోని కలవనివ్వకపోయి ఉంటే నేను ఎలా ఒంటరి పక్షిలాగా బ్రతికుంటాను ఒక్కసారి ఆలోచించండి. 6 దాటితే అసలు కాలు బయట పెట్టనివ్వలేదనంటే నేను ఎలాంటి నరకాన్ని చూసుంటాను. నానంటే హక్ చేసుకుంటే నాన్న ఎలా ఉంటాడో నాకు అసలు తెలియకుండా పెరిగిపోయాను. ప్రేమగా బయటికి తీసుకెళ్లడం, నాన్న చేపట్టుకుని నడవడం అంటే ఏంటో కూడా నాకు తెలియదు అసలుకి. నాన్న నాతో మాట్లాడుతుంటే నాన్న నా కోసం ఏదైనా తీసుకొస్తున్నారంటే కూడా తెలియదు. కానీ ఇప్పుడు నన్ను చూసారుగా మీరు, నేను మా నాన్నగారు ఏం చేశారో ఆ క్వాలిటీకి అస్సలకి నేను మ్యాచ్ అవుతానండి. ఇప్పుడు అవ్వను. ఎందుకు అవ్వను? నేను ఇప్పుడు మీ అందరికీ హెల్ప్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లో నేను మనీ తీసుకుంటాను. బికాస్ ఎందుకంటే నేను ఎవరి కర్మని మూట కట్టుకోదలుచుకోలేదండి. తీసుకోకుండా ప్రతి నిమిషం నేను బాధలు వాటిని వింటూ వాటి గురించి ఇది చేస్తూ, ఎందుకంటే ఇది యూనివర్సల్ రూల్. మీరు ఒక స్కూల్ కి ఫీజు కడుతున్నారు అంటే ఎంతో కొంత ఫీజు కట్టి అక్కడి నుంచి మీ పిల్లలకి చదువు నేర్పించుకుంటున్నారు. అలాగే మేము మా మాస్టర్స్ దగ్గర మేము డబ్బులు కట్టే నేర్చుకున్నాం. కానీ గురువు గారు అనే గౌరవం మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ డబ్బులు పే చేసింది అక్కడ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మాత్రమే. కానీ మేము మా గురువు గారు అంటే చాలా గౌరవిస్తాం. ఆయన ఏది చెప్పారో అది అలా ఫాలో అయిపోయేదానండి. ఇప్పటికి స్టిల్ ఐ మీన్ స్టూడెంట్ అనమాట. సో నేను స్టూడెంట్ గానే ప్రతి నిమిషం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. సో నేను అప్పుడు చేసిన ఏదైనా ఇప్పుడు నేనున్న నాకు అస్సలకి మ్యాచ్ కాదనమాట. మరి అప్పుడు నా లైఫ్ ఎందుకు చేంజ్ అయిందండి? చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు ఫుల్గా ఉంటేనే అబండెన్స్ ఉన్నట్టు అని అనుకుంటారు. ఎప్పుడు అలా అనుకోకండి అమ్మా. హెల్త్ కావాలి, కెరియర్ కావాలి, రిలేషన్షిప్ కావాలి, మనీ కావాలి, అలాగే ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది అబండెంట్ లైఫ్. అంతేగాని చాలా మంది, నేను మనీ క్లాసెస్ అప్పుడు కూడా చాలా మందికి చెప్తాను, మనీ ఒక్కటే కాదు, మనీ కావాలంటే మనీ చుట్టూ ఇవన్నీ ఉండాలి. డబ్బులుండి మీకు ఆరోగ్యం బాగోకపోతే ఏం చేసుకుంటారు? ఆరోగ్యం సూపర్ గా ఉండి మనీ లేకపోతే ఏం చేసుకుంటారు? ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించుకుంటూ మీరు డబ్బులతోనే హెల్త్ గా ఉంటే మీకేం లాభం? వాళ్ళెవరు సంతోషంగా వెళ్ళినప్పుడు మీరెలా సంతోషంగా ఉంటారు? పోనీ వాళ్ళందరూ సంతోషంగా ఉండి మీరేమీ లేకుండా ఉంటే మీరెలా సంతోషంగా ఉంటారు? ఇట్లా ఒక్కసారి మిమ్మల్ని మీరు పాయింట్ చేసుకోండి, మీకు తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు అన్నది. సో అందుకోసం మార్చుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. సో నేను కూడా అలాగే ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చానండి. మేబీ బై గాడ్ గిఫ్ట్ ఏమో నాకు తెలిసినంత వరకు చాలా చిన్న వయసులోనే నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాను. అఫ్ కోర్స్ ఇలా కాదు, యద్భావం తద్భవతి అని శ్రీకృష్ణుడు వెర్షన్లో నేర్చుకున్నాను అనమాట నేను. సో తెలుసుకున్నాను కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయానండి. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఇలాంటి నెగ్లిజెన్సీ నా స్టూడెంట్స్ లో నేను చాలా మందిలో చూస్తానన్నమాట. ఏమంటే తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ ప్రాక్టీస్ చేసేదాన్ని కాదు, నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట. సో వన్ ఫైన్ డే ఏం చేస్తుంది అంటే టోటల్ గా యూనివర్స్ ఇటు నుంచి అటు తిప్పి వేస్తుంది మొత్తానికి. అంటే అతలాకుతలం చేసి కార్నర్ చేసి నీకు ఇంకే ఛాన్స్ లేకుండా కట్టి పడేస్తుంది అక్కడ. ఇంకా ఇది ఇక్కడికి లైఫ్ వేస్ట్ ఏమో అన్నంతగా దాకా తీసుకొచ్చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ డే 1 నుంచి ఏబిసిడీలు కాడ నుంచి నేర్పిస్తుందండి. అక్కడ నుండి మనం ప్రతిదీ నేర్చుకుంటాము. ప్రతిదీ నేర్చుకుని ఈసారి యూనివర్స్ కదండి నేర్పించేది. అందుకని మన తెలివితేటలు ఇక్కడ పనిచేయలేదు కదా, మనం మారలేకపోయాం కదా. యూనివర్స్ మార్చేటప్పుడు యూనివర్స్ మనల్ని కార్నర్ చేసాక అప్పుడు ఒక్కొక్కటి నేర్పించుకొస్తుంది. మళ్ళీ యూనివర్స్ అంటే ఇంకేంటో అనుకునేరు, మీరు నమ్మే నమ్మకము, మీరు నమ్ముకున్న దేవుడు, లేదా మీ మీద మీకున్న కాన్ఫిడెన్స్, ఇవే యూనివర్స్ అంటే. మళ్ళీ ఇది ఎక్కడో ప్రత్యేకించి ఎక్కడో బయట ఉండదు, అది అండర్ మనలోనే లోపలే ఇన్సైడ్ లోనే ఉంటుందండి. సో ఇది కూడా క్లారిటీగా చెప్తున్నాను. నెక్స్ట్ అప్పుడు మా ఫాదర్ గురించి తెలుసుకున్న తర్వాత ఎందుకు నన్ను వదలాల్సి వచ్చింది ఏంటి ఎవ్రీథింగ్ నాకు రీజన్స్ అన్ని తెలిసిన తర్వాత నెమ్మదిగా ఆయనకి తీసుకెళ్లి కాఫీ ఇవ్వటం, ఆయనతో మాట్లాడటం. ఆయన ఏదన్నా ఆట ఆడుతున్నప్పుడు నేను కూర్చొని, అప్పుడు పులి మేక అని అష్టచమ్మ అని ఆడేవాళ్ళండి. ఇప్పుడంటే పిల్లలకి అసలు ఎవరున్నారులే గాని అప్పట్లో పెద్దోళ్ళు పిల్లలు కలిపి చక్కగా ఆడుకునేవాళ్ళం అండి. సో అలాగా ఇప్పుడు ఈ రోజు మీకు తెలుసా, మా నాన్నగారి పోలికలు అచ్చంగా నాకు తప్ప ఇంకెవ్వరికి రాలేదండి. సో ఆయన హెయిర్, ఆయన కలర్, ఆయన స్ట్రక్చర్, ఆయన ఫేస్ కవలికలు, ఎవ్రీథింగ్ అన్ని వచ్చాయి. ఈ రోజు మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం.
ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు కూడా నాకు నాన్న ఒక్కసారి హగ్ చేసుకుంటాను నిన్ను అని అడగాలని ఎప్పుడు అనిపిస్తుంటుంది. అఫ్ కోర్స్ నేను హగ్ చేసుకున్నానండి. ఇంకా ఆయన ఒక 10 days లో చనిపోతారనగా ఆయన హగ్ చేసుకున్నాను నేను. ఆయన నన్ను ఒకటే అడిగారు, నాకు బ్రతకాలని ఉందమ్మా, లైఫ్ని ఇక్కడి నుంచి ఎంజాయ్ చేయాలని, చిన్నప్పటి నుంచి అంత కష్టపడిపోతేనే ఉండిపోయాను, ఇక్కడి నుంచి అయినా సరే నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. అలా అన్నప్పుడు అసలుకి ఏమనిపిస్తుందండి? మనం ఇప్పుడే ఆయన గురించి తెలుసుకున్నాము, ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన అలా అడుగుతున్నాడు. ఆయనకి ఇంకా 10 days కన్నా ఎక్కువ టైం లేదని డాక్టర్ క్లియర్గా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత అడగకూడదు, బాధపడకూడదు మళ్ళీ ఆయన దగ్గర. ఆయనకు అందరూ అబద్ధాలు చెప్పాం, 6 months అంతా సెట్ అయిపోతుంది అంటే నాన్న అనేసి. కానీ ఆయనకి భగవంతుడు ఉంటాడు కదండి, తెలియజేస్తాడు కదా మన టైం అయిపోతుంది అనేసి. సో రియలైజ్ అవ్వడం, అందరి దగ్గర బాధపడడం, ఒకసారి కౌగిలించుకొని అమ్మ అని అడిగాడు ఆయన. మనం వద్దంటామా చెప్పండి? ఖచ్చితంగా కౌగిలించుకోమంటాం. సో అప్పుడు నేను ఆ రోజు అర్థం చేసుకున్నాను అనమాట, ఆయన లైఫ్లో ఏమేమి అనుభవించుంటాడో, ఏమేమి చూసుంటాడో. సోర్సెస్ అనేది లేదు పాపం, పూర్వజన్మలోనే లేదు, ఈ జన్మలో తల్లిదండ్రులు ఈ దగ్గర నుంచి రాలేదు, ఏమీ నేర్చుకోలేకపోయారు ఆయన. సో ఇంత చదువుండి, ఇంత తెలివితేటలుండి, ఇంత టెక్నాలజీలో ఉండి మనమే ఏం చేయలేనప్పుడు పాపం ఆయన ఏం చేస్తారు? సో ఇలా ఆలోచించానండి. ఆలోచించినప్పుడు గట్టిగా ఒక్కసారి హగ్ చేసుకున్నాను మా నాన్నని. తర్వాత ఇంకా ఎప్పుడు కూడా నా పక్కనే ఉంటాడు మా నాన్న. ప్రతిరోజు ఆయన తలుచుకుంటాను. సో ఆయన ఎప్పుడన్నా కల్లో కనిపించినప్పుడు చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకే నేను హోపోనోపోనోలో కంపల్సరీ ఫాదర్ గురించి చెప్తాను. ఎందులో అయినా సరేనండి, ఏ క్లాస్ చెప్తున్నా కూడా ఫాదర్ గురించి ఎందుకు చెప్తానంటే బికాజ్ హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మదర్ అండ్ ఫాదర్ అనమాట మనకి. వాళ్ళు ఏందే మనం లేం, అది అందరికీ తెలుసు, నేనేం కొత్తగా చెప్పే విషయం కాదు. కానీ ఏదన్నా కోపం ఏదన్నా ఉంటే మీరు వెళ్ళిపోని క్షమాపణ చెప్పలేని స్టేజ్లో ఎప్పుడన్నా మీరు ఏమన్నా అనేసి ఉంటే క్షమించేయండి అమ్మా ప్లీజ్. అదొక్కటే నాకు రిక్వెస్ట్. క్షమించేస్తే వాళ్ళ ఆత్మ ఎంతగానో శాంతిస్తుంది. ఒకవేళ ఉన్నారా, ప్లీజ్ దయచేసి వెళ్ళి ఒక్కసారి హగ్ చేసుకోండి మీ నాన్నని. నా కోసం ఎన్ని చేసావు నాన్న అని. మా బుజ్జోడు వాళ్ళ నాన్న కోసం నిన్ననే గ్రీటింగ్ రెడీ చేసి వాళ్ళ నాన్నకి ఇస్తే వాళ్ళ నాన్న ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. అఫ్ కోర్స్ వాడు బుజ్జి చేతులతో డ్రాయింగ్ వేసి ఇచ్చాడు, చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అలా అయిపోదామండి మనం అందరం మన తల్లిదండ్రుల దగ్గర. అంతకన్నా గొప్పగా వాళ్ళు కూడా ఏం కోరుకోరు, వాళ్ళు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటారు. ఎందుకంటే అన్ని బాధ్యతలు తీరిపోయి కొడుకు, కోడలు, మనవలందరూ ఆనందంగా ఉన్నారని అనుకుంటారు. వాళ్ళు ఏదో చేసేద్దాం అనుకుంటారు పాపం. మన జనరేషన్కి వాళ్ళకి మ్యాచ్ కాక, మనకి వాళ్ళకి మ్యాచ్ కాక ఏదేదో అనేస్తూ ఉంటాం కదా. మనం మన అనే కదా, క్షమించేద్దాం. సో ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారనంటే ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ప్రతిరోజు మీరు మీ పేరెంట్స్ ని గుర్తు చేసుకుంటూ, పెద్ద టెక్నిక్ నేను ఏం చెప్పానండి, ఒక బుక్ తీసుకోండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న అని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని వాళ్ళకి మీ లైఫ్ లో ది బెస్ట్ థింగ్స్ చేసి గుర్తు చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏదన్నా అన్నా కూడా మనకి ఆటోమేటిక్ గా దీని ముందు ఇదంతా. ఇప్పుడు మన పిల్లలు చేస్తుంటే క్షమించట్లేదా అండి మనము? సేమ్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళతోనే సమానం. సో ప్రతిరోజు ఒక బుక్ తీసుకోండి, 30 days. ఆ 30 days తర్వాత ఇంకా అవసరం లేదంటే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మ చెప్పడం అలవాటు అయిపోతుంది. సో ఆటోమేటిక్ గానే మీకు వాళ్ళ మీద కృతజ్ఞతాభావం పెరిగిపోతుంది. మీ మనసు పొరల్లో ఉండేటటువంటి ఏవైతే నెగిటివ్ ఉన్నాయో అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. జస్ట్ బుక్ తీసుకుని థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న ఫర్ గివింగ్ మీ దిస్, నన్ను ఇంత బాగా చదివించినందుకు థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, నాకు ఆ రోజు నాకు ఇష్టమైన బ్యాట్ కొని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, నేను అడగగానే నన్ను సినిమా తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, నాకు ఈ టైంలో ఇక్కడ వెకేషన్ తీసుకెళ్ళినప్పుడు. ఇలా ఎన్నో ఉంటాయండి. మీకు 30 days కూడా సరిపోవు. రోజుకొకటి రాసుకుంటూ ఉంటే వాళ్ళు మీకోసం చేసిన త్యాగాలు అవన్నీ మీరు ఆలోచిస్తే, సో అప్పుడు ఆటోమేటిక్ గా బుక్ మీరు తిరిగిగానే సో మీకు అన్ని మారిపోతాయి అనమాట. సో ఒకవేళ మీ ఫాదర్ మదర్ నేను చెప్పాను కదా నెగిటివ్ ఉంటే, ఇప్పుడు మీకు అసలు ఎలాంటి ఫాదర్ మదర్ కావాలని అనుకున్నారు, అలా మీ పిల్లలకు మారుతారు కదా, అక్కడ కూడా ఆలోచించి మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. సారీ మీకు సోర్స్ లేదు కాబట్టి మీరు మాకు చేయలేకపోయి నేను అపార్థం చేసుకున్నాను, బట్ మీరు ఇలా ఉంటే నాకు ఇష్టం అనమాట, అందుకని మిమ్మల్ని అలా ఊహించుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నానని అలా కూడా బుక్ రాయండి. సో దీనికి మీరు యాక్సెప్ట్ చేసినట్టయితే కనుక ఈ ఛాలెంజ్ ని, సో ఐ లవ్ యూ అమ్మా నాన్న అని చక్కగా మీరు టైప్ చేయండి. నేను కూడా చూసి సంతోషిస్తాను. అలాగే మన దాంట్లో హోపోనోపోనో అలాగే రీప్రోగ్రామింగ్ క్లాసెస్ జరుగుతున్నాయండి. సో రీప్రోగ్రామింగ్ అండ్ హోపోనోపోనో ఎక్కువ మంది చేయాలనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఒక ఆఫర్ పెట్టాం. కానీ ఇప్పుడు రీప్రోగ్రామింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి
ఓన్లీ 555 ఫర్ 21 days పెట్టడం జరిగింది అనమాట. సో ఈ 555 ఎలా వస్తుందంటే మీతో పాటు మీ ఫ్రెండ్ గానీ ఫ్యామిలీ మెంబర్ ని గానీ జాయిన్ చేయండి. ఎందుకంటే నేను ఒక మెంబర్ కి తీసుకుని హైయెస్ట్ కాస్ట్ పెట్టినా సేమ్ డబ్బులు నాకు వస్తాయండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వేరే వాళ్ళని మార్చాలి, వాళ్ళకు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళ లైఫ్ లో కూడా ఇలా జరుగుతాయి, వీటిని మీరు తెలుసుకోవాలని చెప్పడం కోసమే ఇంత తక్కువ ఫీజు పెట్టడం జరిగింది. సో మీరు మీ ఫ్రెండ్స్ ని ఎంతమందిని మీరు జాయిన్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా ఫీజు అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకోసం అసలు మీరు ట్రై చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అని మీకు చెక్ చేసుకోవడానికి మాత్రమే అనమాట. సో రీప్రోగ్రామింగ్ క్లాసెస్ డీటెయిల్స్ 555 పే చేసి ఎలా యాడ్ అవ్వాలనేది విఘ్నేశ్వర ఆయన అడగండి. మీకు ఆల్రెడీ నెంబర్ తెలుసు, నేను ఆల్రెడీ మీకు నేను లింక్ కూడా ఇచ్చాను. వాట్సాప్ లింక్ ఏదైతే ఉందో నా మెయిన్ చూసుకోండి, అక్కడ నా మెయిన్ డీటెయిల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ, లేకపోతే నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ కూడా పెడతాను, నెంబర్ కూడా పెడతానండి. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ మీకు కాళికామాత రిచువల్స్, తర్వాత వచ్చేసి పింక్ ఎనర్జీ, ఉల్ఫ్ ఎనర్జీ, ఆర్కేంజల్ మైకెల్ ఎనర్జీ, ఇట్లాగా ఏదైనా సరే గోల్డ్ మెడిటేషన్, మనీ మెడిటేషన్స్ ఏమైనా కావాలన్నా కూడా విఘ్నేశ్వర ఆయన్ని అడగండి అమ్మా. సో కానీ ఈసారి మాత్రం ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. బికాస్ ఎందుకు అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 555 క్లాస్ లో రీప్రోగ్రామింగ్ చేస్తున్నాం కాబట్టి. దేనికోసం అంటే హెల్త్, మనీ, కెరియర్, ఎమోషన్స్ ఆల్వేస్ ఇవే ఎక్కువ ప్లే చేస్తాయి. వాటి గురించి చక్కగా హోంవర్క్ మీరు క్లాస్ లోనే కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేశాము. సో మీరు అటెండ్ అవ్వండి. అండ్ ఇంకా 2 days మాత్రమే ఉందండి. నేను ఆఫర్ ఇవ్వడం కూడా 3 days కి ఇచ్చాను, నేను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 days మాత్రమే ఉంది. అఫ్ కోర్స్ ఆన్లైన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకొక 1 day నేను ఛాన్స్ ఇస్తాను. బికాస్ 3 days లో మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ విఘ్నేశ్వరాయకి పెట్టండి. దెన్ అప్పుడు మీరు హ్యాపీగా మనం రీప్రోగ్రామింగ్ లైవ్ క్లాసెస్ లో కలుద్దాము. అక్కడ చాలా విషయాల గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.